అందరికీ నమస్కారం అండి. పండగ బాగా జరుపుకున్నారు అందరూను. ముందు ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. పొయ్యిల దగ్గర ఈ వేడికి ఏవో ఒకటి పిండి వంటలు చేసి చెమటలు కారి అలసిపోయి ఉంటారు. నిన్నంతా రెస్ట్ ఉండదు. పోన్లేండి, ఈరోజు సోమవారం రంజాన్ సెలవు వచ్చింది కాబట్టి చక్కగా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. హడావిడైతే ఏమీ ఉండదు. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, డబ్బు విషయంలో, బంగారాల విషయంలో, ఆస్తుల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. పిల్లలకి ఇచ్చే ముందర ఎప్పుడైనా సరే మాట తప్పామనంటే అది తేడాలు కొడతాయి, గొడవలు వస్తాయని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఒక కుటుంబంలో జరిగిన విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకుకి పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి అత్తగారింటికి వచ్చింది, చదువుకుంది, కానీ ఏ ఉద్యోగం చేయదు. చక్కగా అత్తగారు మామగారిని అందరినీ చూసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ చూసుకుంటూ చక్కగా కలిసి ఉన్నారు. చిన్న కొడుకు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అయితే కూతురు విషయానికి వస్తే ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశారు. అత్తగారు అల్లుడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, మాకు కట్నం వద్దు, మీ కుటుంబం నచ్చింది, మీ అమ్మాయి నచ్చింది, మాకు కట్నం ఏమీ వద్దండి, పెళ్లి చేయండి చాలని చెప్పేసి అల్లుడు అత్తగారు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. మీకు ఉన్న దాంట్లోనే పెట్టండి, మేము ఇది పెట్టండి అని మిమ్మల్ని ఏమీ డిమాండ్ చేసి అడగము. మీ అమ్మాయికి ఏదైనా మీరు ఇచ్చుకోవాలనుకుంటే కనుక ఇచ్చుకోండి అని చెప్పేసి అల్లుడు వియ్యపురాళ్ళు వాళ్ళందరూ చెప్పారనమాట. చెప్పిన తర్వాత అమ్మాయికి వాళ్ళకున్న స్థాయిలో కొంచెం బాగానే పెళ్లి చేశారు. అయితే ఈ తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి ఏంటి అని అంటే, ఆ అమ్మాయి చిన్నతనంలో ఉన్నప్పుడే ఒక స్థలం అనేది కొనిపెట్టారంట. దాన్ని ఆ అమ్మాయికి ఎప్పటికైనా సరే కట్నం కింద ఇవ్వాలి. ఆ పెళ్లి సమయానికి ఆ స్థలం అమ్మేసి పెళ్లి చేయడమా, లేదంటే ఆ స్థలాన్ని ఆ అమ్మాయికి రాసి ఇచ్చేయడమా కట్నం కింద అని అన్నట్టు ఒక స్థలం కొనిపెట్టారు ఆయన. అయితే ఇంకా వీళ్ళు ఉండడానికి ఒక 2 ఫ్లోర్లు బిల్డింగ్ అయితే ఉంది. ఆయన కష్టపడి కట్టుకున్న ఇల్లు. పైన ఒక ఫ్లోర్ ఉంది, అద్దెకి ఇచ్చారు. కింద ఫ్లోర్లో వీళ్ళందరూ ఉమ్మడిగా కలిసి ఉంటారు. అమ్మాయికి అబ్బాయికి అయిపోయింది. ఇంకా చిన్న కొడుకు పెళ్లి విషయానికి వస్తే చిన్న కొడుకు కూడా వీళ్ళు ఏం చేశారంటే, మనం కూడా ఏమీ కట్నం తీసుకోవద్దు, మన అమ్మాయికి అవతల వాళ్ళు చక్కగా ఎలా మాకు కట్నం వద్దని అన్నారో అలాగే మన ఇంటికి వచ్చే ఆడపిల్ల దగ్గర కూడా మనం ఏమీ తీసుకోవద్దు అని చెప్పేసి ఒక సంబంధం చూశారు. వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఏమీ కట్నాలు తీసుకోలేదు. అయితే అమ్మాయి అయితే చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఆ అమ్మాయి చెప్పిందంట, నాకు ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం, నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను కదా, దాన్నే కంటిన్యూ చేస్తాను రేపు పెళ్ళయిన తర్వాత కూడా అని చెప్తే వీళ్ళు కూడా సరే అన్నారంట. చేసుకోమ్మా, నీ ఇష్టం, మీ భార్యాభర్తలు ఇష్టం, మేమేం వద్దని చెప్పము అని చెప్పేసి చెప్పారు. అలాగే చిన్న కొడుకు కూడా పెళ్లి చేశారు. చక్కగా ఇద్దరు చదువుకున్న వాళ్ళు. ఇంట్లో కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. కూతురు అత్తగారింట్లో కూడా అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ తండ్రికి పెన్షన్ వస్తుంది, అలాగే పెద్ద కొడుకు సంపాదిస్తున్నాడు. ఇంట్లో అంతా బాగానే ఉంది, జరిగిపోతూ ఉంది. చిన్న కొడుకు చిన్న కోడలికి ఉద్యోగం చేసుకుంటుంటే ఒక ఆలోచన వచ్చింది, మనం ఎన్నాళ్ళని ఉద్యోగాలు చేస్తాం, ఏదైనా బిజినెస్ పెట్టుకుందాము, మనం ఫ్యామిలీ అందరం కష్టపడ్డామంటే చాలా బాగుంటుంది, సంపాదించుకోవచ్చు, మనం సొంతంగా చేసుకుందాము, ఇద్దరం చదువుకున్న వాళ్ళమే కదా అని చెప్పేసి ఈ కొత్త కోడలు, చిన్న కోడలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చి భర్తగా చెప్పింది. ఇంకిద్దరు కూడా బాగా ఆలోచించారు, నిజమే బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందని. అయితే మరి డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎవరిస్తారు? అటు అమ్మాయి పుట్టింటి వాళ్ళ అంటే వాళ్ళు మామూలు సామాన్యులే, అంత లక్షలు ఇచ్చే అంత స్తోమత అయితే వాళ్ళకి లేదు. అయితే వీళ్ళ దగ్గర ఏమన్నా దాచిన సొమ్ము ఉందా అంటే అది లేదు. వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకున్న వాళ్ళే. ఇంకా ఏమున్నాయి, ఎవరిస్తారు డబ్బులు అని అంటే, ఈ అమ్మాయికి ఇస్తానన్న ఆ స్థలం మీద కన్ను పడింది ఈ అన్నగారికి, వదిన గారికి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే భర్తగా చెప్పింది, మీ చెల్లెలకి ఇస్తానన్న స్థలం ఉంది కదా, వదిన వచ్చి ఎలాగ ఇక్కడ ఉండదు, ఇల్లు ఏం కట్టుకోదు కదా, ఆ స్థలం అమ్మేసి మనం కనుక బిజినెస్ చేసుకున్నాం అనుకో, కొన్ని రోజులు అయిన తర్వాత తనకి డబ్బు రూపంలో ఇచ్చేద్దాము, అప్పుడు మనం కూడా అప్పటికి బాగా సంపాదించుకుంటాం కదా అని చెప్పేసి ఇలాంటి ఉచిత సలహాలు ఏవో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ సలహా తీసుకెళ్ళి చిన్న కొడుకు ఏం చేశాడు, నాన్నగా చెప్పాడు, నాన్న ఇలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, మేమిద్దరం చదువుకున్నాం కదా, ఈ ఉద్యోగాలు చేస్తే జీతాల మీద ఎంతకాలం అని ఇలాగే ఉంటాము, అందరం కలిసి కష్టపడి చేసుకుందాము, ఇలాగా తెలుసున్న ఫ్రెండ్ పెడుతున్నాడు, అందులో పార్ట్నర్షిప్గా జాయిన్ అవుతాము, మరి ఆ స్థలం ఉంది కదా అమ్మేసామంటే చెల్లికి ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేద్దాము, వాళ్ళు ఎలాగ ఇక్కడ ఇల్లు కట్టుకోరు కదా అని చెప్పేసి ఈ రకంగా తండ్రికి చెప్పాడు. తండ్రికి చెప్పగానే చాలా కోపం వచ్చింది ఆయనకి. అది చెల్లికి కట్నం కింద ఇవ్వాలని చిన్నతనంలోనే నేను కొన్నాను, రూపాయి దాచిపెట్టి కొన్న స్థలం అది, వాళ్ళు కట్నం తీసుకోకపోయినా కూడా అది ఎప్పటికైనా సరే చెల్లికి ఇవ్వాల్సిందే, రిజిస్ట్రేషన్ చేయడం ఇంకా ఎందుకులే, అమ్ముకుంటుందేమోలే, మళ్ళీ ఇన్ని మార్పులు చేర్పులు చేయడం ఎందుకు, రేటు
రేటు పెరిగితే తనకు అమ్మేసి ఆ అమౌంట్ అన్నా సరే తనకి ఇచ్చేద్దామన్న ఆలోచనలో నేను ఉన్నాను, అంతేగాని మీకు ఇవ్వడానికి కాదని చెప్పేసి ఆ తండ్రి అస్సలు ఒప్పుకోలేదు అమ్మడానికి. అయిన తర్వాత ఇంట్లో ఇలా డిస్కషన్లు జరిగాయి. తల్లిదండ్రి ఎవరో కూడా వద్దని చెప్పారు. ఒరే ఈ బిజినెస్లు ఇవన్నీ మనకు సెట్ కావు, వద్దు, లేదంటే మీ దగ్గర డబ్బులుంటే మీరు ఏదైనా చేసుకోండి, లోన్లు పెట్టుకున్నవి, అంతేగాని చెల్లెలకి ఇస్తానన్నది మాత్రం అస్సలు అమ్మడానికి లేదని చెప్పేసి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. అయిన తర్వాత ఈ చిన్న అన్నగారు ఏం చేశాడు, చెల్లెలకు ఫోన్ చేసి చెల్లెలతో కూడా మాట్లాడాడు. చెల్లి ఇలా అనుకుంటున్నాము, వదిన నేను చదువుకున్నాం కదా, సొంతంగా బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, మరి డబ్బులు లేవని చెప్పేసి ఇలా నీ స్థలం అమ్మమని చెప్తే నాన్న ఒప్పుకోవట్లేదని చక్కగా వివరంగా అన్నీ చెప్పాడు. అప్పటి వరకు చాలా ఆనందంగా ఉన్న కుటుంబం మరి చెల్లెలు మాత్రం ఎందుకు కాదంటే చెప్పండి, ఏ గొడవలు లేవు, డబ్బు విషయాలు విభేదాలు లేవు. ఆ అమ్మాయి కూడా అత్తగారింట్లో చాలా హ్యాపీగా ఉంది. భర్త అత్తగారు కూడా కట్నం కోసం వేధించేవాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు. ఇంకా ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా అన్నయ్య చెప్పిన వివరాలన్నీ తెలుసుకొని మంచిదే కదా, మనం బిజినెస్ చేసుకుంటే కొంచెం సంపాదించుకోవచ్చు కదా అన్న ఆలోచనతో తండ్రికి ఫోన్ చేసి వివరంగా ఆ అమ్మాయి కూడా చెప్పింది. నాన్న ఇంకా మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏ ఆలోచిస్తూ కూర్చుంటే ఇలాగే గడుస్తాయి రోజులు, ఏదో ఒకటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే సంపాదించుకుంటాడేమో, అన్నయ్య ఇలా అడుగుతున్నాడు, పోన్లే నాన్న అమ్మేసి ఇచ్చేయి, తను సంపాదించుకున్న తర్వాత మళ్ళీ నాకు డబ్బుల రూపంలో ఇచ్చేస్తాడులే అని చెప్పేసి ఇలా ఒకరికొకరు మాట్లాడుకొని నాన్నకు కూడా నచ్చ చెప్పింది. నాన్నకి ఎంత ఇష్టం లేకపోయినా సరే ఇంకా కూతురు కూడా చెప్పింది కదా, పోన్లే ఇంకా వీడికి ఒక అవకాశం ఇద్దామని అన్నట్టు ఎందుకు వచ్చిందో ఆయన ఇష్టం లేకపోయినా కూడా ఇంకా బలవంతంగా సరే అన్నాడు. అన్న తర్వాత ఆ స్థలాన్ని ఒక 20 లక్షలకు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ డబ్బు తెచ్చి చిన్న కొడుకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కొడుకు కోడలు కలిసి ఎవరైతే పార్ట్నర్షిప్ అని బిజినెస్ అని అన్నారో అతనితో చేతులు కలిపి మొత్తానికి ఈ డబ్బు తీసుకెళ్ళి అతనికి ఇచ్చారు. కొన్ని రోజులు జరిగిన తర్వాత అతను మోసం చేశాడు. బిజినెస్లో లాస్ వచ్చిందనో మొత్తానికి ఏం చేశారో ఆ వివరాలు అయితే చెప్పలేదు, కానీ మొత్తానికి ఆ పార్ట్నర్షిప్ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మోసం చేశాడు. మోసం చేశాక 20 లక్షలు గోవింద అయిపోయాయి. అన్నీ కూడా ఒక సంవత్సరంలో జరిపోయాయి. వాడు డబ్బు ఇవ్వడు, బిజినెస్ లేదు, ఏదీ లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఉన్నది చూస్తే అమ్మేసుకున్నామని ఇంక ఇంట్లో తల్లిదండ్రులు కోపం ఎవరికైనా వస్తుంది కదండి, నేను వద్దంటే వినలేదు, చెప్పిన మాట వినకుండా ఇలా చేసావని చెప్పేసి తల్లిదండ్రి తిట్టడం మొదలుపెట్టారు. ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఎంతకీ డబ్బు రాదు, బిజినెస్ లేదు, ఏమీ లేదు, ఏంటని చెప్పేసి తండ్రికి కోపం వచ్చేసరికి ఇంకా ఈ సలహాలన్నీ ఇచ్చింది ఎవరమ్మా అని అంటే చిన్న కోడలు భర్తకి ఈ సలహాలన్నీ ఇచ్చింది. బిజినెస్ చేసేద్దాం నువ్వు అడుగని చెప్పేసరికి ఈ కొడుకు వెళ్ళి ఇందులో తలదూర్చాడు. ఉన్నది అంతా పోయింది. ఇప్పుడు ఆయన బాధపడుతూ ఉన్నాడు, నేను ఆడపిల్లకి ఇస్తానన్నది ఏ రోజుకైనా సరే ఇవ్వాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, వాళ్ళు వద్దన్నారని మనం ఇవ్వడం మానేస్తే చాలా లోకుగా ఉంటుంది, అది చాలా తప్పు. రేపొద్దున మీకు ఇస్తానన్నది ఇవ్వకపోతే మీరు గొడవలు పెట్టరా, మరి ఆ అమ్మాయికి కూడా ఇవ్వాలి కదా, మీరు ఈ రకంగా చేశారని చెప్పేసి ఇంట్లో ఒకరోజు చాలా పెద్ద గొడవ అయింది. నేను ఇంక ఇలాగే ఉన్నానంటే నా ఇల్లు కూడా అమ్మించేస్తారు, మీరు మమ్మల్ని ఇద్దరిని రోడ్డు మీద నుంచో పెడతారు, అసలు మీరు ఇంట్లోనే ఉండొద్దు, మీ ఇద్దరు కష్టపడి సంపాదించుకుంటున్నారు కదా, వెళ్ళండి, బయటికి వెళ్ళి సంపాదించుకొని మీ ఉద్యోగాలు మీరు చేసుకుని మీ బతుకులు మీరు బతకండి, మీకు అంత బిజినెస్ చేయాలనుకుంటే ఆ అమ్మాయి పుట్టింటి దగ్గర నుండి అన్న తెచ్చుకోవచ్చు కదా, లేకపోతే ఇంకో లోన్ పెట్టుకుని ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, చెల్లెల స్థలం అమ్మేసి డబ్బు తెమ్మని ఆ సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరని చెప్పేసి మామగారు అయితే బాగా గట్టిగా వేసుకున్నాడు కోడల్ని. మరి ఇంకా అమ్మాయే కదా, ఇంకా ఇండైరెక్ట్లో సలహాలు ఇచ్చింది ఆ అమ్మాయి కదా. ఆయనకు అర్థమైంది. ఎప్పుడైనా సరే మనం అనుకుంటూ ఉంటాం చూడండి, పెళ్ళి అవగానే కొడుకు భార్య మాట వింటాడు, కొంగు పట్టుకుని తిరుగుతాడు, ఇంకా పెళ్ళం ఏం చెప్తే అది చేస్తాడని అంటారు చూసారా, ఇదిగో ఇలాంటి విషయాల్లోనే పెళ్ళం ఏదైనా సలహా ఇచ్చేసరికి ఇదేదో బాగుందని చెప్పేసి ఇంట్లో గొడవలకు కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు దాకా అన్న చెల్లెలు తల్లి తండ్రి అందరూ చాలా హ్యాపీగా ఉన్న కుటుంబం ఎప్పుడైతే ఈ బిజినెస్ల గోలు వచ్చి ఈ సలహా ఇచ్చిందో ఈవిడ గారు, మొత్తం కుటుంబం చూసారా ఏ రకంగా కోపాలు తాపాలు ఎలా వచ్చాయో. పాప మా అమ్మాయి అవతల ఆ చెల్లెలు కూడా గట్టిగా ఏమీ మాట్లాడలేకపోయింది. అన్నయ్య అడగగానే మా అన్నయ్యే కదా అనుకుని సరే అని ఒప్పుకుంది. అంట నా కూతురికి ఇస్తానన్నప్పుడు నేను అప్పుడే రిజిస్ట్రేషన్ చేసేసి పిల్ల పేరు మీద పెట్టేసి ఉండుంటే అసలు ఈరోజు గొడవ ఉండేది కాదు, ఎదురుగా అది అలా కనబడేసరికి కన్నంతా దాని మీద పడిందని చెప్పేసి ఆ చిన్న కోడలు కొడుకు మీద ఉన్న కోపం, ఆయన నిజంగా చాలా కోపం వచ్చి బీపీ వచ్చి ఇంట్లో బాగా ఒక రోజున పెద్ద గొడవ చేశాడండి. ఇంకా మీరు నా ఎదురుగుండగా కనబడకండి, మీ బతుకులేవో మీరు బతకండి అని చెప్పేసి ఆ చిన్న కొడుకుని కోడల్ని వేరే పంపించేశారు ఆయన. చెప్పండి ఇప్పుడు ఇలాంటి గొడవలు దేనివల్ల వస్తాయి చెప్పండి? కుటుంబాల్లో చక్కగా సంతోషంగా ఉన్న కుటుంబంలో చూసారా ఆస్తులు డబ్బు విషయంలో ఏ రకంగా గొడవలు వచ్చాయో. ఉమ్మట్లో ఉన్నది పైగా ఒక ఆడపిల్లకి ఇస్తానన్న సొమ్ముని ఈ రకంగా ఖర్చు పెట్టి ఎవడో మోసం చేశాడని చేతులు ఎత్తేసి ఏమీ చేయలేక పిచ్చి మొహాల్లా చూస్తూ ఉంటే ఎవరు ఏం చేయగలరు చెప్పండి? కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఆడపిల్లలకి ఇస్తానని అనుకున్నది ఒక క్లారిటీగా ఉండండి. లేదంటే నేను అప్పుడే అమ్మాయికి ఇచ్చేయాలని
చేద్దామని అనుకున్నాను పెళ్లిలో ఇంకా కట్నం కింద అని అనుకుంటారా? వెంటనే ఆ పని ఏదో పూర్తి చేసేయండి. ఆ అమ్మాయి పేరు మీద పెట్టేశారనుకో అసలు ఇంకా గొడవలు ఉండవు. లేదంటే మీరు దాన్ని అలాగే పెట్టుకున్నారనుకో మన ఇంట్లో పరిస్థితులు ఎప్పుడే ఏ క్షణం ఎలా అయినా మారిపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోవచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు. అలాంటప్పుడు మన కన్ను ఎక్కడికి వెళ్తుందంటే అటు సైడే వెళ్తుంది. ఇంకా అది మన చేతిలో ఉండడం వల్ల అది ఉంది కదా, ముందు దాన్ని అమ్మేసో లేకపోతే ఏదో ఒకటి చేసి ముందు మన పనిని చూసుకుందాం, ఇక్కడ ముందు కష్టానికి దాటేద్దాం అని ఈ రకంగా ఆలోచిస్తారు. మనం ఎవరికి ఇస్తామని మాట ఇచ్చాం, మళ్ళీ రేపు వాళ్ళ దగ్గర మాట వస్తుంది కదా, ఇంకా దాని జోలికి వెళ్ళకూడదని అన్న ఆలోచన మనకు రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక క్లారిటీగా ఉండండి. ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు, దాని వైపు కూడా చూడకూడదు. కూతురికి ఇవ్వాల్సిన చూసారా, కొడుకు కోళ్ళు చేసిన పనికి ఆ అమ్మాయికి ఇప్పుడు ఏ సమాధానం చెప్పలేకపోయారు. మోసం చేసిన వాడు ఎప్పటికి ఇస్తాడో, మరి వీళ్ళు ఆ డబ్బుని తెచ్చి కూతురికి ఏ రకంగా ఇస్తారో క్లారిటీ అనేది లేదు. ముందు కుటుంబంలో అయితే డబ్బు వల్ల గొడవలు వచ్చాయి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఒక క్లారిటీగా ఉండండి. డబ్బులు, బంగారాలు, ఆస్తుల విషయాల్లో. పిల్లలు ఏదో చేస్తానన్నారు, మన పిల్లలే కదా, రేపు భవిష్యత్తు బాగోవాలి కదా అని ఈ రకంగా ఆలోచించారంటే అవి సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నష్టం, లాభం రెండూ చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. దానివల్ల మళ్ళీ కుటుంబం అంతా ఇబ్బంది పడకూడదు. కాబట్టి బాగా ఆలోచించుకోండి. ఒకరికి ఇస్తానన్న సొమ్ము కోసం మళ్ళీ దాన్ని వాడుకోవడం అలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇస్తానన్నది మాత్రం దాన్ని అలా పక్కన పెట్టేసి ఉంచాలి. ఇంకా దాని వైపు కూడా మనం చూడకూడదు. రేపొద్దున ఇస్తానన్నది ఇవ్వలేదు అని అంటే ఈ రోజున అత్తగారు అల్లుడు మంచివాళ్ళు అవ్వచ్చు, రేపు ఏదో ఒక రోజున ఆ అమ్మాయిని ఏదన్నా అనొచ్చు, మీ వాళ్ళు ఇస్తానన్నారు కదా ఇవ్వలేదేంటి, ఇప్పుడు మన ఇంట్లో అవసరం ఉంది కదా అడిగి తెచ్చుకో వెళ్ళి, దాన్ని బట్టి ఇలా చేసుకుందాం అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్నే వాడుకుంటారు. ఎవరైనా సరే ఆడపిల్లకి ఇచ్చిందే వాడుకుంటారు. భర్తకి ఏదైనా అవసరం ఉందనుకోండి, పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి ఇచ్చిన సొమ్మునే మళ్ళీ వాడుకుంటారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు, మళ్ళీ వాళ్ళ చేత కూడా మనం మాట పడకూడదు. కాబట్టి ఆస్తులు, బంగారాలు, డబ్బు ఈ విషయాల్లో పిల్లలకి ఇచ్చే విషయాల్లో చాలా క్లారిటీగా ఉండండి. ఎందుకంటే వీటి వల్లే కుటుంబాలు విడిపోతూ ఉంటాయి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.